నీ విశ్వాసమును బట్టి నీకు జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏముంది? నీ విశ్వాసమును బట్టి నీకు జరుగుతుంది, నీ విశ్వాసమును బట్టి నీకు ఉద్యోగం కలుగుతుంది, నీ విశ్వాసమును బట్టి నీ ఆర్థిక పరిస్థితి మార్చబడుతుంది, నీ విశ్వాసమును బట్టి నీ ఆరోగ్యము స్వస్థపరచబడుతుంది, నీ విశ్వాసమును బట్టి. మరి మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏంటంటే కొద్దిగా పరిస్థితులు మార్చబడినప్పుడు, కొద్దిగా పరిస్థితులు చేంజ్ అయిపోయినప్పుడు దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తాం. విశ్వాసం ఒకవేళ ఉంటే వాడికి వివరణ అవసరం లేదనమాట. అంటే నీలో విశ్వాసం ఉంటే నీకు వివరణ అవసరం లేదు, నీకు వివరించే అవసరం లేదనమాట. నువ్వు ఏదైనా చేస్తావు నీ విశ్వాసం ఉంటే. ఒకవేళ అవిశ్వాసి, నీలో విశ్వాసం లేకపోయినట్లయితే వానికి వివరణ సాధ్యం కాదంట. అంటే విశ్వాసం లేని వాడికి ఎంత చెప్పినా వాడికి అర్థము కాదంట. అయితే ఈరోజు విశ్వాసంలో రకాలు ఎలా ఉన్నాయి? నేటి సమాజంలో ఈ విశ్వాసం వల్ల జరిగే కొన్ని సూచక క్రియలను కొన్ని సంఘాలు ఎండగట్టేస్తున్నాయి అన్నమాట. కొన్ని కార్యాలను విశ్వాసంలో ఇవి లేవు, ఇలా జరగవు, అసలుకి సూచక క్రియలు లేవు, అద్భుతాలు లేవు, ఆత్మ లేదు, అసలు అలాంటి కార్యాలు లేవు, అన్నీ ఆగిపోయినాయి. ఇలా నానా రకాల గందరగోళంలో సంఘం మన ఇండియాలో మరి ముఖ్యంగా ఎక్కువైపోయినాయి. కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి. కానీ విశ్వాసాన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళు నమ్మరనమాట. ఇది తప్పుడు బోధ, ఇది తప్పు, ఇది అలా లేదు, ఇలా అలా కాదు అని అంటూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ విషయంలో కూడా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. అంటే విశ్వాసంతో అసలు ఏ విధంగా మనం పొందుకోగలం, విశ్వాసం లేకపోతే అసలు ఏం జరుగుతుంది మన విషయాల్లో. రోమీల పత్రిక చూసినట్లయితే విశ్వసించినట్లయితే మనకేం కలుగుతుంది? రక్షణ అనేది కలుగుతుంది. అంటే విశ్వాసం వల్ల మొట్టమొదటికి ఏం జరుగుతుంది? మనకి రక్షణ కలుగుతుంది. అదేవిధంగా విశ్వాసం వల్ల ఉగ్రత దినాన మనము తప్పింపబడటం. అదేవిధంగా యోహాను పత్రికను బట్టి చూస్తే మరణించినా కూడా మనము ఏం పొందుకుంటాం? నిత్య జీవాన్ని పొందుకుంటాం. అంటే విశ్వాసము ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం. మరణం అనేది మనకు లేదు. ఈ లోకములో మనం ఒకవేళ మరణించినా అది శాశ్వతమైన మరణం కాదది. అవునా కదా? అంటే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి అంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. ఆ యాక్సెస్, అక్కడికి వెళ్ళడానికి ఆ యాక్సెస్ కావాలంటే మనకు రక్షణ కావాలి. అంటే ఈ విశ్వాసం ద్వారా ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. ఇది ఒకటే కాదు. మరి ఇప్పుడు మన రక్షణ ఉంది విశ్వాసాన్ని బట్టి, ఇక రక్షింపబడ్డావు, ఓకే, ఇక్కడతో అయిపోయిందా మరి నీ జీవితం? నువ్వు నమ్మి బాప్తిసం తీసుకున్నావు, కానీ నువ్వేం చేయాలో జీవించాలి. ఇప్పుడు నువ్వు రక్షణలోకి వచ్చాక, నువ్వు మారు మనసు పొందాక, దేవుడు నీకు ఒకరికి 10 సంవత్సరాలు ఇస్తాడు, ఒకరికి 70 ఇస్తాడు, ఒకరికి 60 సంవత్సరాలు ఇస్తారు. ఎన్ని రోజులు, ఎంత కాలం, సమయము మన చేతుల్లో లేదు. మరి ఈ జీవిత కాలము ఎలా బ్రతకాలి? మనం విశ్వాసముతో బ్రతకాల. హానోకు ఎలా బ్రతికాడంట? విశ్వాసముతో దేవుడితో బ్రతుకుట వల్ల అతను మరణాన్ని చూడలేదు. హానోకు మరణం చూడకుండా ఏ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడంటే విశ్వాసంతో దేవుడితో నడుస్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో రకాల పోరాటాలు ఉంటాయి. మన జీవితంలో అంత ఈజీ కాదు. క్రైస్తవులుగా మనం క్రైస్తవానికి వచ్చాక మన జీవిత పోరాటాలన్నీ చాలా గందరగోళంగా ఉంటాయి. ఎందుకంటే విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసములోకి నువ్వు వస్తే ఏం కలుగుతుంది? నీకు పరీక్ష కలుగుతుంది. మీరు యూట్యూబ్లో చూసుకుంటే నా మెసేజ్లు దాంట్లో ఉంటాయి, విశ్వాసమునకు కలుగు పరీక్ష. అవి నేను ఆల్రెడీ బోధించేశాను. కాబట్టి ఈ విశ్వాసములో కొనసాగాలి. ఈ విశ్వాసము లేకపోతే ఒక మనిషి రక్షణ కోల్పోతాడు, విశ్వాసం లేకపోతే నిత్య జీవాన్ని కోల్పోతాడు. అదేవిధంగా తన జీవితంలో ఈ పోరాటాల్లో ఏమైపోతాడంటే గందరగోళానికి, అంటే తను ఒక నెమ్మది లేని స్థితికి వెళ్ళిపోతాడు. విశ్వాసం లేనప్పుడు నెమ్మది లేని స్థితి. అదేవిధంగా కొన్ని ఆటి మీద నమ్మకాన్ని ఉంచుతాడు, మరికొన్ని ఆటి మీద నమ్మకాన్ని ఉంచడు. దాన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు తన జీవితంలో జరుగుతాయి, మరికొన్ని గట్టి పరిస్థితులు అలాగే ఉండిపోతాయి. మరి మనం చూసుకుంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనానికి వెళ్ళండి. మత్తయి సువార్త 13:58 అండి. మత్తయి సువార్త 13:58. అండి. వారు అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మన జీవితంలో ఏ ఒక్క కార్యక్రమం జరగాలన్నా,
మన జీవితంలో ఒక అద్భుతం అనంటే ఒక కోట్లు వచ్చి నీ మీద అలా పడిపోవడం, లేకపోతే పెద్దగా ఇంకేదో జరిగిపోవడం, నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయిపోవడం, అది మాత్రం కాదు. అదొక్కటే కాదు. నీవు అనుకుంటావు ఒకటి, నేను అనుకున్నా నేను 2 బిడ్డల కంట ఈ గృహాన్ని కట్టలేను, నా చెల్లి వివాహాన్ని చేయలేను. అది నా విశ్వాసం. ఏంటి? నా శక్తి, నా బలం, ఇది నా వల్ల కాదు. ఎందుకంటే నా దగ్గర ఉన్న పైసలు సరిపోవు, నా దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి సరిపోదు. కానీ నాకు 2 జరిగాయి. ఎలా? అది దేవుని అద్భుతం అది నా జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. అంటే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అయితే ఇక్కడ ఈయన ఏం చేశాడంటే, అక్కడ వారు నమ్మకపోవడం వల్ల ఏం జరిగిన, ఆయన అక్కడ అనేక అద్భుతాలు చేయలేదంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితంలో కొన్ని సమస్యలే పోతున్నాయి, కొన్ని అనారోగ్యాలే పోతున్నాయి, కొన్ని ఇబ్బందులే పోతున్నాయి. ఈ సమస్య అలాగే ఉండిపోతుంది, ఈ పరిస్థితి ఇలాగే ఉండిపోతుంది అని అంటే నీలో విశ్వాసం లేదు. ఆయన అక్కడ అనేక అద్భుతాలు చేయకపోవడానికి కారణం ఏంటి? విశ్వాసము లేకపోవడం. మన జీవితంలో అనేకమైనవి పొందుకోకపోవడానికి కారణం ఏంటి అని అంటే విశ్వాసము లేకపోవడం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనకు విశ్వాసాన్ని బోధించాలనుకుంటున్నాడు. వారి ఇంటి వారు వాళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ విశ్వాసాన్ని చూపించట్లా. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు ఈయన చిన్నప్పటి నుంచి మనతో పెరిగాడు, ఈయన ఏంటంటే కార్పెంటర్గా వడ్రంగి పని చేస్తాడు, ఈయన చెప్తే మనం వినేది ఏంటరా, ఈయన పైనుంచి దిగొచ్చినోడా, ఏం కాదు, ఈయన ఎందుకు మనం విశ్వాసం ఉంచాలా, అటువంటి ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోయారంట. అటువంటి ధోరణిలో వెళ్ళిపోయినప్పుడు ఆయన అక్కడ అనేక కార్యాలు చేయాలనుకోలేదు. అంటే మన జీవితంలో అనేకమైన కార్యాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏ పరిస్థితిలోనైనా, ఏ గందరగోళంలోనైనా. లేదంటే దేవుడు పరిమితి చేసేస్తాం మనం. పరిమితి ఈరోజు చాలా సంఘాల్లో ఏమైపోయిందంటే పరిమితికి దేవుడు పరిమితి, ఈ పరిమితి ఇలాగే. ఒకరు ఏం చేస్తారంటే, నాకు కారు సేవకు చాలా అవసరం ఉందండి, నేను ప్రార్థించి నా కారును పొందుకున్నాను, పాప యూట్యూబ్లో పెడతారు పాస్టర్ గారు. ఇంకో ఆయన ఏమంటాడంటే, దేవుడు కారు ఇచ్చాడా నీకు, ఇలా ఇచ్చాడా, అలా చేశాడా, నీకు అసలు ఇలా చేస్తాడా దేవుడు, ఇది తప్పు, ఇది రాంగు, ఇది కరెక్ట్ కాదు అంటాడు. అంటే దేవుని వాక్యాన్ని, అంటే ఏది కరెక్ట్ ఏది రైట్ అని మనం తెలుసుకోవాలంటే దేవుని గ్రంథాన్ని పోల్చి చూసుకోవాలా, దేవుని పరిచర్యని పోల్చి చూసుకోవాలా. ఆయన ఎప్పుడు కూడా మానవుని యొక్క అవసరాన్ని, మానవునికి కలిగిన ఏ అవసరత ఉందో అక్కడ ఆయన అవసరతను తీర్చాడండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అక్కడ స్వస్థత కావాలంటే స్వస్థత చేశాడు. దేవుడు ఆ ప్రజలకి ఆహారం లేదు. ఈరోజు ఈ ప్రజలందరూ ఉపవాసంతో వాక్యాలు విన్నారు, ఇప్పుడు ఇంటికి వెళితే స్పృహ తప్పి పడిపోతారు, కాబట్టి వీరికి ఆహారం కావాలా. ఏం చేశాడు ఆయన? ఆహారాన్ని గ్రహించాడు. కానా విందులో ద్రాక్షారసం కావాలా, ఆయన ఏం చేశాడు? ఆ ద్రాక్షారసాన్ని గ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవిత విధానంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, మన పరిస్థితుల్లో, మనకెదిరే ఇబ్బందుల్లో ఆయన ఏం చేస్తాడు? ఆయన సహాయం చేస్తాడు ఆ విధంగా. ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలా? నమ్మాలా. అంటే ఇది ఒకటి చేయడు, ఇదే చేస్తాడు, అలా కాదు. అటువంటి భక్తి మనకు ఉండకూడదు. నాకు ఫోన్ చాలా అవసరం ఉంది, కానీ ఫోన్ లేక సంవత్సరం బాధపడ్డా. నేను ప్రార్థన చేయలేను నిజంగా ఫోన్ కోసం, కానీ నేను ఫోన్ కోసం ప్రార్థించాను, నిజంగా ఫోన్ కొనుక్కున్నాను. ఈరోజు అదే ఫోన్తో మంచి రిజల్యూషన్తో వీడియోస్ పెట్టాను. ఈరోజు 1 మంత్లో 1 lakh పైన వీడియోస్ చూశారు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన ప్రతి అవసరమును ఆయన చెప్పుకోవాలా. నేను ఎందుకు అడగట్లేదు అంటే, దేవుని ఫోను నా పైసలు సరిపో, నా ఈఎంఐలకి సరిపో, నా ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు నా ఫోన్ నాకు రాదు, నేను దాన్ని కొనలేను. అలా నన్ను నేను ఏం చేశాను? దేవుణ్ణి తక్కువ చేసేసా. ఎప్పుడైతే ప్రార్థించానో అప్పుడు నేను పొందుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. నమ్మువానికి ఈ కొంతే సాధ్యం, నమ్మువానికి ఇదే సాధ్యం. ఇంతవరకే పరిమితి అని ఏమైనా ఇచ్చాడు దేవుడు? ఇవ్వలేదంట. అయితే ఇక్కడ సంఘాల్లో చాలా మంది చాలా రకాల గందరగోళాన్ని, అసలు దేవుడు లేడు, ఇప్పుడు ఆయన అటువంటి సూచక క్రియలు ఇచ్చాడు, ఏ అద్భుతాలు ఇచ్చాడు, మన విశ్వాసం కేవలం పైన ఒక్కదాని మీద మాత్రమే. ఎవరైనా ఒకవేళ దురాత్మలు వెళ్ళగొడుతుంటే వీడెవడు? అబద్ధ బోధకుడు. ఎవరైనా స్వస్థపరుస్తుంటే వీడెవరో? అబద్ధ బోధకుడని ఒక ముద్ర వేసేస్తుంది. హీఈస్ ద రిజెక్టెడ్ పర్సన్. ఏమైపోయాడంటే ఆయన రిజెక్ట్ అయిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ఏంటి? పరిమితి చెందింది. వాళ్ళ విశ్వాసం ఏంటి?
అప్పుడేనండి అపోస్తుల కాలంలోనే దేవుడు అలా చేశాడండి. అపోస్తుల కాలంలోనే దేవుడు అవి జరిగించాడు, కానీ ఇప్పుడు లేవు. కానీ దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం ఏమంటుంది? దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఆ రోజు ఉన్న దేవుని మహిమ ఈ రోజును అలాగే ఉంది. ఆ రోజు సంఘములో ఆయన ప్రదర్శించిన ఈ సూచక క్రియలు ఈ రోజును అలానే ఉన్నాయి. ఆమెన్ హల్లెలూయా. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఆమెన్ హల్లెలూయా. దేవుని జ్ఞానము లేనప్పుడు ప్రజలు నశించిపోతారు. ఈరోజు చాలా మంది జనాలు కూడా ఏమైపోయారంటే, ఆయన ఏం చేస్తారంటే, ఎవరన్నా దేవుణ్ణి తిట్టినా, ఒక చిన్న యూట్యూబ్లో ఎవరైనా అన్యులు మన బైబిల్ని తిట్టినప్పుడు, ఏదైనా చేసినప్పుడు అయ్యగారు విరుచుకు పడిపోతాడు, వాళ్ళ మీద విరుచుకు పడిపోయి వాళ్ళని బాగా తిట్టేస్తే, ఇప్పుడున్న ప్రజలు ఎలా అయిపోయారంటే క్రైస్తవులు, ఈయన చాలా గొప్పగా ఉన్నాడు రా, మన యేసయ్య గురించి మాట్లాడాడు కదా, ఈయన మనం ఫాలో అవుదాం. అలాగే మనుషులు ఏమైపోతున్నారంటే ఆయన మాటను బట్టి దాన్ని బట్టి ఆయన ఫాలో అయిపోతున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, విశ్వాసం బట్టి ఇది జరగదు, ఏ దెయ్యాలు లేవు, ఏ వెళ్ళగొట్టేది లేదు, అదంతా నాటకం బూటకం అంటాడు. విశ్వాసం లేకపోతే అక్కడ అనేక సూచక క్రియలు చేయబడలేదంట. ఆయన ఏమంటాడంటే, నా దగ్గరికి రా, కెమెరా పెట్టు, నేను వస్తా, నువ్వు చేయి అద్భుతం అంటాడు. దేవుడు ఏమంటున్నాడు? నీకు విశ్వాసం లేదు, నీకు ఎటువంటి విశ్వాసం లేదు కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి కూర్చుంటే దేవుడు అద్భుతం చేస్తాడా? చేయడు. ఎందుకంటే విశ్వాసం లేకపోవడం. అక్కడ ఏం చేశాడంటే ఆయన అనేక అద్భుతాలు చేయలేదు. కానీ ఆ మనుషులకు ఆ జ్ఞానం లేదు. వీళ్ళని ఫాలో అయిపోతూ ఉన్నారు, లక్షల మంది ఫాలో అయిపోయి, ఇక ఎవరైనా కాస్త అనారోగ్యంతో బాధపడుతూ ఉండి స్వస్థత చేస్తే ఇది తప్పు, ఈ బోధ కరెక్ట్ కాదు అని అంటున్నారు. యేసు ప్రభువును కూడా అలాగే అన్నారండి. మత్తయి వార్తలకు మనం వెళ్ళిపోయినట్లయితే 12వ అధ్యాయం 22వ వచనానికి వెళ్ళినట్లయితే 12:22. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండెరు. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జేబుల వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తాను విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తాను విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను వెళ్ళగొట్టినలా తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలుచును అని అక్కడ యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. అదేవిధముగా చూసుకుంటే 28లో, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆమెన్ హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసుప్రభు వారిని ఏం చేశారు వీళ్ళంతా? యేసుప్రభు వారు ఒక సూచక క్రియ చేస్తున్నాడు, ఒక అద్భుతం చేస్తున్నాడు. ఎందుకు అని అంటే, ఒకడు దురాత్మ పట్టి ఆ దురాత్మ ఏం చేస్తుందంటే వాడికి మాట రాకుండా చేసింది, వాడికి చూపు లేకుండా చేసింది. అయితే ఆయన అలా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతను స్వస్థపరిచాడు, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, తన చిన్నతనము నుంచి ఉన్న ఆ ఇబ్బందిని, ఆటంకాన్ని విడగొట్టాడు. ఇంత శక్తివంతుడు ఈయన దేవుడి దగ్గర నుంచి వచ్చిన కుమారుడే అని అంటున్నారా? ఆ పరిచయాలు ఏమన్నారంట? వీడు దెయ్యము పట్టినవాడు, వీడు దెయ్యం, వీడు సంఘము మంచి సంఘం కాదు, వీడు ఒక అబద్ధకుడు, వీడు ఒక మోసగాడు అని ఆ రోజే యేసు ప్రభువుని ఏమన్నారంట? వాళ్ళు వ్యతిరేకించారంట. ఆ రోజే విశ్వాసాన్ని చూపించలేదంట. ఆమెన్ హల్లెలూయా. మరి ఈరోజు కూడా అనేక మంది ఏదన్నా ఒక కార్యక్రమం, ఒక విశ్వాసమునకు కలిగే ఆ స్వస్థత, ఆ విశ్వాసమును బట్టి కలిగే ఆ అద్భుతాన్ని ఈ లోక ప్రజలు చూసినప్పుడు ఏమన్నారు? వీళ్ళు అబద్ధ బోధకులు అన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నమ్మిన యెడల నమ్మువానికి సమస్తమును సాధ్యమేనంటుంది. ఆమెన్ హల్లెలూయా. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు. నువ్వు నమ్మినట్లయితేనే దేవుని మహిమను చూస్తావు. నమ్మనప్పుడు నీ విషయంలో దేవుని మహిమను నువ్వు చూడలేవు. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టు, స్వస్థపరిచి నేను ఇక్కడ ఉంటాను, నువ్వు చేయి, నేను చూస్తానంటాడు. మరి నీలో విశ్వాసం లేదు కాబట్టి దేవుడు చేయట్లా. ప్రజలేమో జ్ఞానము లేక నశించిపోతున్నారు, ప్రజలేమో వాక్యము ధ్యానించరు, ప్రజలకు వాక్యం తెలియదు. కాబట్టి వీళ్ళంతా గుడ్డితనంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళంతా అనారోగ్యములతో బాధపడుతున్నారు, కాబట్టి వీళ్ళంతా స్వస్థత లేక బాధపడుతున్నారు, వీళ్ళంతా ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారు. కానీ నా దేవుడు, నా యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు నమ్మిన యెడల నమ్మువానికి సమస్తమును సాధ్యం అన్నాడు. ఆమెన్ హల్లెలూయా.
నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. ఆమెన్ హల్లెలూయా. ఆయన మహిమ అంటే ఏంటో తెలుసా? ఆయన మహిమలో ఉన్న పవర్, ఆ శక్తి, ఆ ఫలము ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు. నీ రోగం ఒక టాబ్లెట్కి తగ్గపోయినట్లయితే ఆయన మహిమ నీ రోగాన్ని స్వస్థపరుస్తుంది. ఆమెన్ హల్లెలూయా. నీ ఉద్యోగములో నీకు సరిపోయే పరిస్థితి లేనప్పుడు ఆయన మహిమ ఐశ్వర్యము చొప్పున నిన్ను దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఆమెన్ హల్లెలూయా. ఇది ఎవరికి? ఇది ఎవరికి? నమ్మిన వానికి. ఇది ఎవరికి? దేవుని పరిమితి చేసిన వాడికి కాదు. దేవుడు అప్పుడు చేశాడు ఇప్పుడు చేయడనే వాడికి కాదు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. మన దేవుడు ఆ సమయానికి మాత్రమే దేవుడా? మన దేవుడు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై లేచిన దేవుడు. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న బాధ వచ్చినప్పుడు మనలో అవిశ్వాసం ఉన్నట్లయితే ఇది పోతా మనం పొందుకోగలమా? ఈరోజు దేవుడు అనేక టెస్టమెంట్స్ మనకి ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మన జీవితంలో అనేక మేలుడు ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే విశ్వాస స్థాయి అనేది మనకు లేదు. మన విశ్వాసం పరిపూర్ణతలోకి రాలేదు. మన విశ్వాసం క్రియలలో లేదు. మన విశ్వాసం ఏమైపోయింది? మృతమైపోయింది. ఆమెన్ హల్లెలూయా. మన విశ్వాసం ఏమైపోయింది? మృతమైపోయింది. ఎందుకు మృతమైపోయింది అంటే వచ్చిన ఆ సమస్యను బట్టి. నీకు ఒక సమస్య వచ్చింది, నీకు ఒక బాధ వచ్చింది, నీకు ఒక ఇబ్బంది వచ్చింది. నువ్వేం చేయాలా? దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించి అడిగి పొందుకోవాలా. కానీ నువ్వేం చేస్తావు? ఏడుస్తావు, దిగులు పడతావు, దేవుణ్ణి దూషిస్తావు. నీకు ఒక సమస్య వచ్చింది, నీకు ఒక ఇబ్బంది వచ్చింది, నీకు ఒక గొడవ వచ్చింది, నీకు ఒక ఆర్థిక పరిస్థితి వచ్చింది. నువ్వు దేవునితో మాట్లాడాలి. దేవుని వద్దకు వస్తే అది నీకు దొరుకుతుందని నువ్వు విశ్వసించాలి. దేవుని వద్ద సమస్తము సాధ్యమని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే సాధ్యం, దేవుని మహిమలో నాకు అన్ని అవసరతలు తీర్చబడతాయి. దేవుని మహిమలో ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా వారి అవసరతలు తీరుస్తున్నాడా? వారి పరిస్థితులను బట్టి, ఆ యొక్క విధానాన్ని బట్టి వారికి ఆహారము కావాలంటే ఆహారాన్ని పంచిపెడుతున్నాడు. అనారోగ్యం ఉంటే అనారోగ్యం నుంచి విడిపిస్తున్నాడు. దురాత్మ చీకటి శక్తుల చేత బాధపడుతుంటే ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా. కానీ ఈరోజు సంఘాల్లో ఈరోజు అనేకమైన మరి విశ్వాసులు వాక్యాన్ని సరిగ్గా ధ్యానించలేక మనుష్యుల జ్ఞానముల మీద ఆధారపడుతున్నారంట. కొరింథీయుల పత్రిక తీయండి, చక్కగా అక్కడ వివరించడం జరిగింది. 2:4 చదవండి. 2:4. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనగా దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన చీన మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరచు దుష్టంతములే వినియోగించి తిని. ఏమన్నారు ఇక్కడ? విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనగా దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. ఇప్పుడు చాలా మంది ఏమైపోయారంటే, ఒక వ్యక్తి కొద్దిగా ఫేమస్ అయిపోతే అతను ఏ మాటలు చెప్తున్నాడో ఆ మాట మీద విశ్వాసం, అతని జ్ఞానం మీద విశ్వాసము, అతను ఏ మాట్లాడుతున్నాడో ఆ మాట లాజిక్ను బట్టి అక్కడ పట్టబడుతున్నాడు ఒక విశ్వాసి. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. దేవుని వాక్యం ఏమంటుంది? మీరు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే ఆ మనిషికి ఉన్న జ్ఞానము ఏ మనిషికి పూర్తిగా సంపూర్ణంగా లేదు. ఎందుకంటే వాక్యం చదివినప్పుడు వారికి కొంతే అర్థమవుతుంది, వాని స్థాయి బట్టి కొంతే అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఆ కొద్దిగా తీసుకుని ఇదే కరెక్టు, ఇదే కరెక్టు, ఈ బోధే కరెక్టు, అద్భుతాలు లేవు, స్వస్థత లేవు, ఆత్మ లేదు, ఆత్మ కార్యాలు లేవు, భాషలు లేవు, ఏది లేదు. కానీ ఇది నువ్వు నమ్మాలి అని అంటే, ఇది నీకు తెలియాలంటే, ఇది అబద్ధ బోధ నిజమైన బోధ తెలియాలంటే ఏం చేయాలా? నువ్వు వాక్యంలో చూసుకోవాలా. ఏమన్నాడు? మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. మీరు దేవుని శక్తిని బట్టి, ఆయన మహిమను బట్టి మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మని ఎడల నువ్వు నా మహిమను చూస్తావు. కాబట్టి ఈరోజు ఆయన మహిమను నువ్వు చూడాలి, ఆయన శక్తిని నువ్వు చూడాలి, ఆయన శక్తి మీద నువ్వు ఆధారపడాలి. నీ ముందు ఎంత పెద్ద వ్యక్తులున్నా, నీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఎంత బండ వంటివి సమస్యలు నీ ముందు వెళుతున్నా, ఆయన ఏమంటున్నాడంటే, బండను చూసి నువ్వు ఏడవద్దు, బండను చూసి నువ్వు దిగులు పడొద్దు, బండను చూసి నువ్వు వెళ్ళవా ప్లీజ్ అనొద్దు, యేసు నామములో వెళ్ళ. ఒక్క మాట చాలు, అది వెళ్ళిపోతాడు. ఆవగింజంత విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసం గురించి కూడా మాట్లాడలా. ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ అనారోగ్యమైన, నీ ఇబ్బంది అయినా, నీ ఆటంకమైన, ఎటువంటి దుస్థితుల్లో నీవు ఉన్నా
ఆవగింజంత విశ్వాసం నువ్వు చూపించగలవా దేవుడి మీద? చూపించినట్లయితే ఆ కొండను ఏ విధంగా నీళ్ళలో పడమంటి పడుతుందో మన సమస్య కూడా ఆ విధంగా పడుతుంది. ఆయన ఏమంటున్నాడు? నీ విశ్వాసము చొప్పున కుమారి నువ్వు స్వస్థపరచబడతావు. కుమారుడా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. అయ్యా, నీ విశ్వాసము పాప క్షమాపణ కలగజేస్తుంది. అయ్యా, నీ విశ్వాసమును బట్టి నీకు జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏముంది? నీ విశ్వాసమును బట్టి నీకు జరుగుతుంది. నీ విశ్వాసమును బట్టి నీకు ఉద్యోగం కలుగుతుంది. నీ విశ్వాసమును బట్టి నీ ఆర్థిక పరిస్థితి మార్చబడుతుంది. నీ విశ్వాసమును బట్టి నీ ఆరోగ్యము స్వస్థపరచబడుతుంది. నీ విశ్వాసమును బట్టి. మరి మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏంటంటే కొద్దిగా పరిస్థితులు మార్చబడినప్పుడు, కొద్దిగా పరిస్థితులు చేంజ్ అయిపోయినప్పుడు దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తాం. లోకములో కలిసిపోతాం, గందరగోళంలో పడిపోతాం. మన విశ్వాసం ఉన్నట్లయితే ఆయనకి సమస్తమును సాధ్యమే. విశ్వాసం లేకపోవటం వల్ల ఏం చేశాడంటే ఆయన అక్కడ అనేక అద్భుత కార్యాలు జరిగించలేదట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితులు, కొన్ని ఏరియాల్లో కొన్ని పరిస్థితులు ఇంకా ఎందుకు పోలేదో తెలుసా? నీలో విశ్వాస పరిమాణము సరిగ్గా లేదు. నువ్వు దేవుని పరిమితికి దించేశావు. ఎందుకు? మనుషుల జ్ఞానాన్ని విన్నావు. నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే నీకు దేవుని శక్తి, దేవుని జ్ఞానం తెలిసేది. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడిన వారికి దేవుని మాటలు అర్థమవుతాయి. దేవుని ఆత్మలో ఉన్న వారికి దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అల్ప విశ్వాసము కలిగి ఉండకూడదు. మనుష్యుల జ్ఞానమును కలిగిన విశ్వాసముతో మనము ఉండకూడదు. చూడండి, అల్ప విశ్వాసముతో ఉన్నట్లయితే ఆయనను రేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా పిట్టి నిమ్మడమాయను. ఆమేన్, హల్లెలూయా. ఏమైందండి ఇక్కడ? యేసు ప్రభువు వారితోనే ఉన్నారు. యేసు ప్రభువు ఆయన దగ్గరే ఉన్నాడు. యేసు ప్రభు సూచక్రియలు చేసినప్పుడు వాళ్ళు చూశారు. అద్భుతాలు చేసినప్పుడు వారు చూశారు. ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు చూశారు. కుంటి వారిని లేపినప్పుడు చూశారు. ఆహారం పంచిపెట్టినప్పుడు చూశారు. ఆయనతోనే ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడున్నారు? ఆయనతో ఉన్న వాళ్ళే. మనమంతా ఎవరిలో ఉన్నాం? క్రీస్తులో ఉన్న వాళ్ళమే. మనంతా ఎక్కడున్నాం? విశ్వాసములో ఉన్నవారమే. మనంతా ఎక్కడున్నాం? సంఘములో ఉన్న వాళ్ళమే. కానీ ఒక అల, కానీ ఒక తుఫాను, కానీ ఒక గందరగోళం, కానీ పరిస్థితులు చెల్లాచెదరైపోయినాయి పరిస్థితి, కానీ ఒక చెరసాల, కానీ రకరకాల ఇబ్బందులు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసము పరిపూర్ణమైనదా? నీ విశ్వాసము నిన్న నేడు నిరంతరం నా దేవుడు ఏకరీతిగా ఉన్నాడు, ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తాడనే విశ్వాసమా, లేదా అల్ప విశ్వాసమా? నీలో ఒకవేళ అల్ప విశ్వాసం ఉన్నట్లయితే నువ్వేమైపోతావు అంటే, అయ్యా నశించిపోతున్నావు, అయ్యా నశించిపోతున్నావు. దావీదు కుమారుడు, నీకు చింత లేదా? మంచిగా నిద్రపోతున్నావు. అయ్యా దేవా, నువ్వు ఎక్కడున్నావయ్యా? నన్ను రక్షించవా? నన్ను కరుణించవా? నా జీవితం పాడైపోయిందయ్యా. వేర్ ఆర్ యు? దేవుడు అలా అడగమంట్లా. దేవుడు చేసిందంటే గాలిని సముద్రాన్ని ఒక్క మాటతో ఆగు అనంటే ఆగిపోయాయంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంత విశ్వాసముతో ఆ మాట పలికాడు కాబట్టి ఆ సముద్రము, ఆ వాతావరణము, ఆ గందరగోళము మార్చబడింది. ఈరోజు అదే విశ్వాసాన్ని నువ్వు పొందుకుని, అదే విశ్వాసము నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు నీ సమస్య, నీ ఇబ్బందులు నువ్వేం చేస్తావు? గందరగోళానికి గురైపోయి, అయ్యో ఇలా జరిగిపోతుంది ఏంటి, అయ్యో ఆయన నన్ను తిడుతున్నాడేంటి, అయ్యో ఈయన ఇలా అంటున్నాడేంటి, నా ఉద్యోగంలో ఎలా ఉందేంటి ఏంటి, నా వ్యాపారంలో ఎలాగ ఉందేంటి, నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందేంటి, నా కుటుంబం ఎలాగ ఉందేంటి అనవంట. యేసునామములో పో అంటావంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసునామములో పొమ్మన్నావా? అయ్యో దావీదు కుమారుడా, చచ్చిపోతున్నావు, ఎక్కడున్నావయ్యా? ఒక్కసారి లేచి బాగు చెయ్యయ్యా. విడిచిపెట్టేశావా అయ్యా? ఇలా మనలో మనం గందరగోళం, మనలో మన ఈ విధానానికి కారణం అంటే విశ్వాసం లేకపోవడం. మనలో విశ్వాసం లేకపోవడం. మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. దాని తర్వాత ప్రార్థన విడిచిపెట్టేస్తాం. ఈ రెండు ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుని యొక్క ఆ మహిమను మనం చూడలేం, దేవుని యొక్క శక్తిని మనం అనుభవించలేం. అప్పుడు ఒక తుఫాను ఎదురవుతుంది, అప్పుడు ఒక గందరగోళం ఎదురవుతుంది, అప్పుడు ఒక సమస్య నీ నెత్తి మీద పడద్ది, అప్పుడు ఒక రోగం నీ నెత్తి మీద పడద్ది. అప్పుడు నువ్వేమనుకుంటావంటే, దేవుడు నన్ను వదిలిపెట్టేసాడు అనుకుంటా, దేవుడు ఈ సమస్య నుంచి నన్ను విడిపించలేడే అనుకుంటా, దేవుడు
ఎలా చేసాడంటే నా జీవితాన్ని, దేవుడు నా జీవితంలో ఇలాంటి గందరగోళాన్ని పట్టుకొచ్చాడంటే అని నువ్వు అనుకుంటావు. ఒకవేళ నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగినట్లయితే ఆ విశ్వాసము నీలో పెరుగుతుంది. విశ్వాసం ఎలా పెరుగుతుంది? వినుట వలన విశ్వాసము పెరుగుతుంది. ఆ విను మాట ఏమై ఉండాలి? క్రీస్తు గురించిన వార్త అయి ఉండాలి. ఆమెన హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏమవుతావు? విశ్వాసములో పటిష్ఠుడు అవుతావు, విశ్వాసములో పరిపూర్ణుడు అవుతావు. లేదంటే నీలో అల్ప విశ్వాసము దాడి చేస్తూ ఉంటుంది. నీలో కలత, ఆ చింత, ఆ అయోమయం, ఆ గందరగోళం, ఆ నీరసం, ఏంటి ఆ విధమైన బ్రతుకు, హ్యాపీనెస్ ఉండదు లైఫ్లో, డ్రైనెస్ ఉంటుంది లైఫ్లో. మన జీవితంలో డ్రైనెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, దేవుని యందు నమ్మకం మనం ఉంచకపోయినట్లయితే నా జీవితం ఏమైపోద్దో, నా బ్రతుకు ఏమైపోద్దో, ఈ జాబు పోతే నా పరిస్థితి ఏంటి, ఈ అనారోగ్యంతో నా ఇబ్బందికి నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోగలను, ఇలా ఉంటుంది విశ్వాసం లేనప్పుడు. కానీ విశ్వాసంతో మనం నింపబడినప్పుడు సమస్యతో మనం ఏమంటాం? మాట్లాడతాం. కాబట్టి మన మాటలు ఎప్పుడు ఎలా ఉండాలి? విశ్వాస సహితముగా ఉండాలి. అయిపోయింది, నా బ్రతికి అయిపోయింది, నేను ఇంకింతే, నేను పడిపోతా, నేను చచ్చిపోతా, నా లైఫ్ స్పాన్ అయిపోయినట్టుంది, ఇక నేను చేయలేను, నా వల్ల కాదు అని నువ్వు ఎప్పుడు మాట్లాడతావు అంటే నీలో విశ్వాసం అనే బీజము ఏమైపోయింది? పోయింది. ఎందుకని నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆమెన హల్లెలూయా. నువ్వు ఎన్నో మేలులు పొందుకున్నావు, ఎన్నో కార్యాలు ఆయన ద్వారా చూసావు, కానీ ఇప్పుడు డైవర్ట్ అయిపోతున్నావు ఎందుకు? ఇప్పుడు తట్టుకోలేకపోతున్నావు ఎందుకు? ఇప్పుడు ఎందుకు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు తెలుసా? ఎంతమంది చచ్చిపోతున్నారంటే రోజుకి 2000 మంది చచ్చిపోతున్నారంట డిప్రెషన్తో. 2000 మంది రోజుకు చచ్చిపోతున్నారు. ఎందుకంటే వారి జీవితంలో కలిగిన డిప్రెషన్ బట్టి. నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నీ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆ నమ్మకం నీకు ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తాడంట. ఆమెన హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 3:16 ఏం చెప్తుందంటే విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయంలో నివసిస్తాడంట. ఆమెన హల్లెలూయా. క్రీస్తు మన హృదయంలో ఎలా నివసిస్తాడంట? విశ్వాసము ద్వారా. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 3:16 మనకు చెబుతూ ఉన్నది. యాకోబు 5:15 ఏం చెప్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. తర్వాత 2 కొరింథీయులు 13:5లో 2 కొరింథీయులు 13:5లో మీలో విశ్వాసము ఉందో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించి తెలుసుకోనండి. చూడండి, మనలో విశ్వాసం ఈరోజు ఉందా లేదా మనం గ్రహించాలి. మన విశ్వాసము మనుష్యుల మీద ఆధారపడేదా? మన విశ్వాసము ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్మి దాని ప్రకారంగా దేవుని తగ్గించేదిగా ఉందా? దేవుడు దీనికే పరిమితి, ఆ అద్భుతం చేయడే, ఈ అద్భుతమే చేస్తాడు, దేవుడు ఈ స్థాయికే నువ్వు పెట్టుకున్నావా? నీ విశ్వాసము మనుష్యుల జ్ఞానముతో నింపబడిందిదా? నీ విశ్వాసము అల్ప విశ్వాసమా? నీ విశ్వాసము పరిపూర్ణమైనదా? నీ విశ్వాసము క్రియలతో ఉన్నదా? నీ విశ్వాసమును బట్టి నువ్వు దేవునితో నడుస్తున్నావా? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడా అసాధ్యము. ఆమెన హల్లెలూయా. దేవుడి వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలా, ఆయన జరిగిస్తాడని నమ్మాలా. ఈరోజు మనం బండి ఎక్కితే, ట్రైన్ ఎక్కి, మనకు ట్రైన్ ఎక్కినప్పుడు మనకు ఒక విశ్వాసం ఏంటి తెలుసా? డ్రైవర్ మీద మనకు విశ్వాసం, రేపు నేను నా ఇంటి దగ్గర దిగుతాను అని. ఒకవేళ నీలో విశ్వాసం లేకపోతే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావంటే, ఆ రాత్రి నిద్రపోవు, నువ్వు ప్రతిసారి లెగుస్తావు. టీటీ వచ్చాడనుకో, అయ్యా డ్రైవర్ గారికి తోలే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అయ్యా? ఎన్ని సంవత్సరాల నుంచి తోడాడయ్యా? ఎప్పుడైనా యాక్సిడెంట్ చేశాడయ్యా? ఆయనకి కళ్ళు బాగానే కనపడుతున్నాయా? ఆయనకి ఆరోగ్యం బాగుందా? ఈ అడుగుతూ ఉంటావు టీటీని. ఇంకా కాసేపు అయిన తర్వాత మళ్ళీ లేచి నిద్ర పట్టదు నీకు. అయ్యో ఈ డ్రైవరు ఎలా పోనిస్తాడు ఏంటో, ఈ రైలు పట్టాల సౌండ్ చూస్తే నిద్ర పట్టదు ఆడికి. ఏం చేస్తావు? ఎవరైనా వచ్చి చెప్పుకున్నాడు, అయ్యా ఆయన చాలా సంవత్సరాలుగా చేశాడయ్యా, ట్రైన్ వెళ్ళద్దు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే ఏం చేస్తాడైనా నమ్మి నిద్రపోతూ ఉంటాడు. కానీ అలా అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు అడగరు. మనం అందరూ ఏం చేస్తామో నమ్ముతాం. ట్రైన్ ఎక్కితే నమ్ముతాం, డ్రైవర్ మీద నమ్మకం. కారు ఎక్కితే నమ్ముతాం, కార్ డ్రైవర్ మీద నమ్మకం. బస్సు ఎక్కితే నమ్ముతాం, బస్సు డ్రైవర్ మీద నమ్మకం. కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు, దేవుడితో నడిచినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఆయన డ్రైవర్గా మనల్ని వ్యవహరించి, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి మనం రూపాంతరం చెంది తీసుకెళ్తూ ఉంటే మనకు భయం ఎందుకంటే, లోకములో ఉన్న వారి మీద మనకి నమ్మకం, మన తండ్రి అయిన ప్రభువు మీద మనకు నమ్మకం లేదు.
ఈరోజు ఏదో చిన్న గందరగోళం వచ్చిందని చెప్పి ఆ గందరగోళం వైపే చూస్తాం. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ శిష్యులు ఆ తుఫాను చూస్తున్నారు, అయ్యో తుఫాను తుఫాను తుఫాను. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేస్తున్నావు, అయ్యో వాళ్ళు తిడుతున్నారు, అయ్యో వాళ్ళు కొడుతున్నారు, అయ్యో ఆపు, అయ్యో ఈ రోగం, ఈ ఇబ్బంది అన్నావు. కానీ యేసు నామములో ప్రార్థించావా? ప్రార్థించవు. అసలు నువ్వు అసలు ఆ మాటే పలకు, అసలు ప్రార్థనే చేయవు. ఎందుకంటే నీకు విశ్వాసం లేదు. విశ్వాసం చచ్చిపోయింది, విశ్వాసం ఎండిపోయింది, విశ్వాసం విడిచిపెట్టేశావు. మరి నీ జీవితంలో ఎలా కార్యం జరుగుతుంది? నీవు నమ్మిన ఎడల నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆమెన్, హల్లెలూయా. అనేక మంది ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది? యేసు నామములో లే అన్నారంట వాళ్ళు. వెండి బంగారం నా వద్ద లేదు కానీ యేసు నామములో లే అనగానే ఏమైపోయారు? ఆయన లేచి కూర్చున్నాడు. మీకు ఒక డౌట్ రావచ్చు, లేదా అనేక మందికి డౌట్లు వస్తున్నాయి. ఈరోజు సంఘంలో ఉన్న వారికి డౌట్లు వస్తున్నాయి. యేసునామం అంటే లేస్తాడండి, యేసునామం అంటే లేచిపోతాడా, యేసునామం అంటే స్వస్థత కలుగుతుందా, యేసునామం అంటే విడుదల కలుగుతుందా అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు మీ ఊర్లో ఉన్నావు, నీకు సమస్య వచ్చింది, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళావు. ఆయన అంటాడు, నా మాట చెప్పరా వెళ్ళి పోలీస్ స్టేషన్లో అంటాడు. నువ్వేమంటావు అప్పుడు? ఎమ్మెల్యే గారు నాకు తెలుసు, ఎమ్మెల్యే గారు నాతో ఉన్నాడు అని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు. ఎమ్మెల్యే పేరు చెప్తావు, పని అయిపోతా లేదా నీకు? ఎమ్మెల్యే గారి దగ్గర పని అవ్వకపోతే ఎంపీ దగ్గరికి వెళ్తావు, ఎంపీ దగ్గర పని అవ్వకపోతే ఏం చేస్తావు? నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తావు. వారి మాట చెప్తే పని జరుగుతుంది. మరి వారందరిని సృజించిన వాడు, ఈ లోకాన్ని సృజించిన వాడు, ఒక్క మాటతో పలికితే ఈ లోకములో సమస్తము కలిగిన వాడు, ఇంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మరణాన్ని గెలిచిన వాడు, మరణాన్ని కాళ్ళ కింద తొక్కిన వాడు, నీ జీవితాన్ని నిలబెట్టలేడా? ఆయన మాటతో, ఆయన పేరుతో జరిగించలేడా? ఈ లోకంలో ఉన్న మనుషులు పేరు చెప్తే చాలా పనులు అయిపోతున్నాయి కదా. ఆయన నామం చెప్పినప్పుడు ఎందుకు జరగదు? ఆ విశ్వాసం నీకు లేదు కాబట్టి యేసునామం అంటే వెళ్ళిపోద్దా దెయ్యం? యేసునామం అంటే స్వస్థత కలిగిపోద్దా? యేసునామం అంటే విడుదల వచ్చేస్తారంటే జరుగుతుంది, జరుగుతుంది. ఎందుకనంటే అన్ని నామముల కన్నా ఆయన పైనామము గలవాడు. ఆమెన్, హల్లెలూయా. అకార్డింగ్ టు ఫిలిప్పీల పత్రికలో ఏం చెప్తున్నారు? ఆయన అన్ని నామముల కన్నా పైనామము గలవాడు. హల్లెలూయా. ఆయన అన్ని నామముల కన్నా పై గలవాడు కాబట్టి ఇప్పుడు ఆయన నామం చెప్తే గజగజ వడికిద్ది. ఏదైనా క్యాన్సర్కి ఆయన నామం చెప్తే గజగజ వనకాల, ఏ వ్యాధికైనా ఆయన నామం చెప్తే గజగజ వదలకాల, ఏ పరిస్థితికైనా ఆయన నామం చెప్తే గజగజ వదలకాల. అందుకని ఉత చేయగలవాడైనా, కుంటి రోగి అయినా, అనారోగ్యంతో ఉన్నవాడైనా, లేదంటే దురాత్మ చీకటి శక్తులతో పట్టబడిన వాడైనా, సేవకులు ఏం చెప్తున్నారు? యేసు నామములో విడిచిపో అంటున్నారు. వెళ్ళిపోతుంది కదా, మనం ఎన్నో చూసాం కదా. ఎందుకు అనంటే ఆ పవర్ ఆ నామములో ఉంది, ఆ పవర్ ఆ నామములో ఉంది. ఆ నామము అన్ని నామముల కన్నా పైనామము. హల్లెలూయా. ఈరోజు కరోనా అంటే భయం అనుకో, ఆయన నామాన్ని చెప్పించు. ఆయన నామము కరోనా కన్నా పెద్దది, ఆయన నామము క్యాన్సర్ కన్నా పెద్దది, ఆయన నామము అనారోగ్యాల్లో ఏ రోగానికన్నా పెద్దది, ఏ సమస్య కన్నా ఆయన నామం పెద్దది, ఈ లోకంలో ఏ మనిషి కన్నా ఆయన నామం పెద్దది. ఇటువంటి ఆలోచన నీకుందా? ఇటువంటి ధోరణి నీకు ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితంలో అనేక ఫలాలు పొందుకుంటావు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు సాధించకపోవడానికి కారణం, ఈరోజు నీ జీవితంలో అనేక అద్భుతాలు చూడకపోవడానికి కారణం ఏంటంట? వారు ఆయన అక్కడ అనేక సూచక క్రియలు ఎందుకు చేయలేదంట? విశ్వాసం లేకపోవటం బట్టి. ఈరోజు మన జీవితంలో విశ్వాసం లేకపోతే మనం జీవితంలో కూడా ఏది పొందుకోలేము. దేవుని వద్దకు వచ్చేవాడు ఏం చేయాలా? ఆయన ఇస్తాడు, ఆయన ఉన్నాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు, ఆయన నాకు ఇస్తాడని నమ్మాలి. అంతేగాని ఈయనకి ఇచ్చాడు కదా నాకు ఇవ్వలే, ఆయన డాక్టర్ కదా ఆయనకి ఇస్తాడు నాకు ఇవ్వడం అంటే అది అవిశ్వాసం, అది అల్ప విశ్వాసం, అది మనుషుల జ్ఞానం బట్టి కలిగింది. ఈ విధంగా బోధించినప్పుడు విశ్వాసంతో నువ్వు అన్ని పొందుకుంటావని బోధిస్తే రిజెక్ట్ చేస్తారు మనల్ని. ఎందుకు? అబద్ధ బోధకుడండి, అబద్ధములు బోధిస్తున్నాడండి. మరి యేసు ప్రభువుని కూడా అలాగే అన్నారంట వాళ్ళు. అంటే ఆయన ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధాత్మను కార్యాలను దూషిస్తున్నారు కాబట్టి మీకు క్షమాపణ లేదు. ఈ లోకంలో ప్రతి పాపానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ కార్యాలను ఎవడైతే అడ్డగిస్తున్నాడో వాడికి క్షమాపణ లేదు. ఇది ఎవరి వల్ల జరుగుతుంది? విశ్వాసం వల్ల జరుగుతుంది. ఇక్కడ వచ్చిన 100 మందికి స్వస్థత ఎందుకు జరగట్లా? 10 మందికి ఎందుకు జరుగుతుందంటే ఆ 10 మందికే విశ్వాసం ఉంది. కానీ అయ్యగారు ఏమంటాడంటే, మరి 100 మందికి జరగాలి కదండి, ఆయనకే లేదు విశ్వాసం కదా. అందుకే ఆయన అలా చెప్తూ ఉంటాడు.
ఈ మనుషులు జ్ఞానము లేక ఏం చేస్తారు, ఈ విశ్వాసులు వాక్యము ధ్యానించలేక ఇది ఇంతేననుకుంటా, ఆత్మకార్యాలు లేవు, ఏ అద్భుతం జరగవసరంలా, ఇక చచ్చిపోతా ఉండాలాడు, ఆ సమస్యలో మగ్గిపోవాలా, ఆడు సూసైడ్ చేసి చచ్చిపోవాలంతే, చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోవాలంతే. ఈ లోకములో ఆయన రాజ్యము దిగి వచ్చిందంట. ఎప్పుడంట? ఎప్పుడు? ఆయన సూచక క్రియలు చేసినప్పుడంట. మనం ఇందాక చదివాం, ఎక్కడంటే అది ఆయన దేవుని ఆత్మలో నేను దయకు వెలుపట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యము మీ ఎదుగు వచ్చి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ సూచక క్రియలు, ఈ అద్భుత క్రియలు జరగడం బట్టి ఏమైందంట? పరలోక రాజ్యము భూలోకానికి దిగొచ్చిందంట. ఆమేన్, హల్లెలూయా. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఈ ప్రజలు ఇప్పుడు ఏం పొందుకుంటున్నారు? ఇప్పుడు స్వస్థత ఎవరు ఇస్తున్నారండి? దేవుడు అనుగ్రహించేవాడు. ఆమేన్, హల్లెలూయా. స్వస్థత దయచేసేది ఆయనే. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన సువార్త ఒకటి చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ ఉండగా కుష్ఠరోగం వస్తే బాగు చేశాడు. ఆయన వెళుతూ ఉండగా ఆహారం కావాలంటే ఇచ్చాడు. ఆయన వెళుతూ ఉండగా ప్రతి ఒక్కరిని స్వస్థపరచకుండా సువార్త ప్రకటించుకుంటా వెళ్ళాడు. ఈ రోజు నువ్వు స్వస్థత చేసావు అనుకో, ఈ రోజు విశ్వాసాన్ని బట్టి విడుదల కలగజేసావు అనుకో, నువ్వు ఎవడు? ఇప్పుడు అబద్ధ బోధకుడివి. కానీ అబద్ధ బోధకులు రెండు విషయాలు చెప్పడేసి, అబద్ధ బోధకులు ఎవరంట? నా నామాన్ని చేశారు, వాళ్ళు కూడా అద్భుతాలు జరిగించారు, కానీ వారి క్రియలు చెడ్డవి. ఈ అబద్ధ బోధకులు అంటే ఎవరంటే వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళని విశ్వాసాలని కలపకూడదు. వాళ్ళ క్రియను బట్టి మనం గుర్తించాలి. వాడు అద్భుతాలు చేసి డబ్బంతా పోగేసుకునే జలసాలు చేస్తున్నాడు అనుకో, సంఘాన్ని అభివృద్ధి పరచట్లా, క్రీస్తుని డైవర్ట్ చేశాడు, క్రీస్తు కాదు నేనే దేవుని అన్నాడు అనుకో, లేదంటే మరొకరి పేరు చెప్పాడు అనుకో, వాడు అబద్ధకుడు. ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి ఇక్కడ అద్భుతాలు జరిగినప్పుడు, ఆశ్చర్యకార్యాలు జరిగినప్పుడు, సంఘాన్ని ఇంకా విస్తరిస్తూ ఉన్నాడు, ఆ మనిషి క్రియలు మంచిగా ఉన్నప్పుడు వాడు అబద్ధ బోధకుడా? వాడు స్వస్థత పరిస్తే ఇక దెయ్యాల బోధకుడా? కానీ జనాలు ఎలా అయిపోయారంటే ఇక ఆయన ఏది చెప్తే అదే నమ్ముతున్నారు. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నమ్మిని ఎడల సూచక క్రియలు చేస్తారు. ఆయన ఏమన్నాడు 14లో, మీరు నమ్మితే నేను చేశాను కదా, వీటికంటే మరి ఎక్కువగా మీరు సూచక క్రియలు జరిగిస్తారన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మన గిన్నె పొంగి ఏమలా పొరలాల, ఆ పొరిలిని దానిదే ఆ విశ్వాసాన్ని తీసి ఏం చేస్తూ, ఇప్పుడు మన అన్నగారు ఎవరన్నా వచ్చారనుకో, ఆయన ఏం చేస్తాడు? ఆ రోగిని స్వస్థపరుస్తాడు. ఎలా స్వస్థపరుస్తాడు అంటే ఆయన విశ్వాసాన్ని బట్టి. అవతల వారికి విశ్వాసం లేకపోయినా ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ చీకటిని తోలివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదే అన్నాడు దేవుడు, నాకన్నా మరి ఎక్కువ అద్భుత క్రియలు మీరు జరిగిస్తారు. ఎప్పుడు? విశ్వసించినట్లయితే. విశ్వాసము లేకపోతే ఏమైపోతున్న? దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా నిత్య రాజ్యాన్ని చేరలేము. విశ్వాస సహితముగా ఉంటేనే మనం విశ్వాస సంబంధమైన మంచి పోరాడు. ఏం చెప్తున్నాడు తిమోతికి? తిమోతి, విశ్వాస సహితమైన మంచి పోరాటాన్ని పోరాడు. అంటే ఇప్పుడు ఏముంది? ఇప్పుడు పోరాటం ఉందా లేదా విశ్వాసంలో? ఇప్పుడు విశ్వాసంలో పోరాటం లేకుండా లేదు కదా. విశ్వాసంలో నడుస్తున్నప్పుడు అనేక రకాల పోరాటాలు వస్తాయి. సింహం ఎదురు వస్తుంది, నువ్వేం చేయాలా? దాన్ని పోరాడాలా. ఎలుగుబంటి వచ్చినప్పుడు పోరాడాలి. లేదులే ఇవన్నీ వచ్చినాయి కదా, దేవుడు నా దగ్గర లేడనుకుంటా, వెళ్ళిపోయాడు అనుకుంటా, విడిచిపెట్టేసాడు అనుకుంటే నీ విశ్వాసము బయటికి రాదు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఏం చేశారంటే వాళ్ళు చెరసాలను సైతము పెళ్ళగించారంట. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? సంసోను సింహాన్ని చీల్చి పడేసేసాడంట. విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? సింహాలను మూయించారంట. విశ్వాసాన్ని బట్టి అనేకమైన అద్భుత కార్యాలు, సూచక క్రియలు వాళ్ళు చూశారంట. హెబ్రీ పత్రిక చెప్తుంది. కాబట్టి మన జీవిత పోరాటంలో, మన జీవిత విధానంలో విశ్వాసం ఉన్నప్పుడు ఇలాంటి అనేకమైన కార్యాలు మనం చేస్తామంట. ఆమేన్, హల్లెలూయా. అవి మన జీవితంలో జరగాలనంటే మనకేం కావాలి? ఇప్పుడు విశ్వాసం కావాలి. మన స్థాయి పెరగాలి. మనుషుల జ్ఞానం మీద కాదు, దేవుని శక్తి మీద మనం విశ్వాసం ఉంచాలి. నశించిపోవానికి ఏంటంట? సిలువను గురించిన వార్త నశించిపోవని వారికి వెర్రితనంగా ఉంటది, కానీ మనకైతే అది శక్తి అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ సిలువలో ఏముందరా? 2 మేకులే కదా, పీక్కోలేపాడు, చెక్కలే కదా, పీక్కోలేపాడు, నన్ను రక్షిస్తాడా అంటే అది అజ్ఞానం. అది వెర్రితనమైన మాటలు. ఆయన సిలువ ఎక్కింది నీ కోసం, నా కోసం. ఆయన మరణించాడు కాబట్టి నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది, కాబట్టి నీకు యాక్సెస్ పరలోకానికి, కాబట్టి తను తగ్గించుకున్నాడు. కానీ వాడికి జ్ఞానం లేదు. అది మనకి శక్తి. చాలా మంది ఏంటంటే ఆ వాక్యములో శక్తిని ఫిలిప్పుల పత్రికలో రాస్తారండి. మంచి మాట.
అది 2 తిమోతి 3:5. పైకి భక్తి గలవారమని ఉండి దాని శక్తిని ఆశ్రయించరు. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు మనం భక్తిమంతులముగా అనుకుంటాం, కానీ కొన్ని సమస్య వచ్చిందనుకో, ఇది తీయడేమలే దేవుడు, అక్కడ ఆ గొడవ తీయడేమలే, ఇక్కడ ఈ అనారోగ్యం తీయడేమలే, ఈ ఇబ్బంది అనేది తీయడేమలే, అది వేరులే, అది వేరు, అవి చేయలే దేవుడు, వీటి వరకే చేస్తాడు. అంటే అదేంటంట 2 తిమోతి 3:5లో పైకి భక్తి గలవారి వలె ఉందురు కానీ దాని శక్తిని ఆశ్రయించరు. భక్తి ఉంది, భక్తి విషయాలు చెప్తారు వాళ్ళన్నీ, కానీ దానిలో ఉన్న శక్తిని పొందుకోలేరు. ఇప్పుడు నేను చెప్పాను, విశ్వాసముతో మనం ఉంటే మనకి సమస్తము సాధ్యమే. నువ్వు ఆ శక్తిని అనుభవించాలంటే నువ్వేం చేయాలి? ఆ విశ్వాసాన్ని పట్టుకోవాలి, ఆ మాటను పట్టుకోవాలి, ఆయన వాక్యములో ఏం చెప్పబడిందని పట్టుకోవాలి. ఆయన నామము ఉచ్చరించినప్పుడు ఆ రోగాలు స్వస్థత కలుగుతుంది. ఆయన నామముతో చెబితే ఆ రోగి స్వస్థపరచబడుతున్నాడు. ఆయన నామములో ఉన్న శక్తి, ఎందుకంటే ఆ నామము అన్ని నామముల కన్నా పైనామము. ఎప్పుడైతే దాన్ని నువ్వు నమ్ముతున్నావో దాన్ని నువ్వు ఆ పంటను కోస్తావు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో అది నీ విషయంలో జరుగుతుంది. అందుకని ఏమన్నాడు ఆయన యేసుప్రభు? ఆయన ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు మనతో ఆయన ఏం చెప్తున్నాడు? బాబు నీ విశ్వాసమును బట్టి నీకు జరుగుతుంది అంటున్నాడు దేవుడు. ఆమెన్ హల్లెలూయా. నువ్వు ఎన్ని రోజులుగా పోరాడుతున్న ఆ సమస్య విషయంలో నువ్వు దేవుని వైపు విశ్వాసం చూపించావు కదా, ఆయన ఇప్పుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా నువ్వు ఇంత విశ్వాసం చూపించావు కదా, నీ విశ్వాసం బట్టి జరుగుతుంది, ఎల్లో. ఆమెన్ హల్లెలూయా. అంటే ఆ స్థాయికి మనం రావాలా, ఆ స్థాయిలో మనం పొందుకోగలం. మనం ఎప్పుడు దేవుడి నుంచి పొందుకోగలమనంటే మన విశ్వాసాన్ని చూపించే కొద్దు మనం పొందుకోగలం, మన విశ్వాసాన్ని పరిపక్వతలోకి తీసుకొచ్చే కొద్దు మనం పొందుకోగలం. అది భూలోక ఆశీర్వాదం అని, పరలోక సంబంధమైన ఆశీర్వాదం అని, అది ఏ ఆశీర్వాదమైనా సరే మన విశ్వాస స్థాయి పరిమాణాన్ని బట్టి మనము పొందుకుంటాం. కాబట్టి ఈ విశ్వాసం మనకు చాలా అవసరం. ఈ విశ్వాసం లేక జనులు నశించిపోతున్నారు. ఈ విశ్వాసం తెలియక ప్రజలు ఏమైపోతున్నారు? ఎవరో మనుషులు చెప్పే జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి తక్కువ చేస్తున్నారు. స్వస్థత లేదంటున్నారు, అద్భుతం లేదంటున్నారు, దెయ్యాలు లేవంటున్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టడం లేవంటున్నారు, ఫాల్స్ ప్రీచర్స్ అంటున్నారు, అబద్ధ బోధకుడు అంటున్నారు. వాళ్ళ క్రియలను బట్టి మనం తెలుసుకోవాలి అబద్ధ బోధకుడు అంటే. ఆ క్రియలు క్రీస్తుకు కలిగిన క్రియలు ఉంటే ఆయన కార్యాలు జరిగించినట్లయితే మనం ఆ విధమైన ముద్ర వేయకూడదు. అటువంటి ఆలోచనలకు ప్రజలు వెళ్ళకూడదు. ఈరోజు చాలా మంది వెళ్ళిపోయారండి. ఇలాగా ఎవరైనా దెయ్యాలు వెళ్ళకూడితే వాళ్ళు రానివ్వరండి, అద్భుతాలు లేవంటారండి. అంటే ఎలా చేశారంటే ఆ నాయకులు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి మనుషులు దేవుడిని తక్కువ చేశారు. అప్పుడు జరిగిందండి. ఆ రోజుల్లో మనుషులను కొట్టేవాళ్ళు, ఆ రోజుల్లో ఎవరు వినేవాళ్ళు కాదు కదా. దేవుడు సూచక్రియ చేసినప్పుడు జనాలు వచ్చేవాళ్ళండి. మరి ఈ రోజు సువార్త చెప్తాకెళ్తుంటే కొడుతున్నారు కదా. ఈరోజు ఏంటండి, ఆవు పేడ సువార్త చెప్పడానికి వెళ్తే ఆవు పేడ నోట్లో పెట్టారండి. సువార్తకి వెళ్తే రాళ్లతో కొడుతున్నారండి. ఎక్కడ? మన దేశంలో, మన ప్రాంతంలో, మన రాష్ట్రాలలో. మరి ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఆయన రాజ్యము దిగి రావాలంటే ఏం కావాలా? నీలో విశ్వాసాన్ని బయలుపరచాలా, ఆ విశ్వాసంతో సువార్తను ప్రకటించాలా. ఆ విశ్వాసమును బట్టి అనేక సూచక క్రియల ద్వారా ఏమవుతారు? అనేకులు దేవుని వైపు నువ్వు తిప్పగలుగుతావు. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి మనకు అల్ప విశ్వాసం ఉండకూడదని, మనలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసం అంటే క్రియలు కలిగినది, క్రియలతో నడిచేది. అల్ప విశ్వాసం అంటే క్రియలు చచ్చిపోతాయి అనమాట. చచ్చిపోవడం అంటే, క్రియలు చచ్చిపోవడం అంటే అల్ప విశ్వాసంలో. ఏదైనా సమస్య వచ్చిందనుకో దేవుడికి చెప్పు, దేవునితో మాట్లాడు, వాక్యం చదువు, ప్రార్థన చేయవు. ఎప్పుడు అదే తుఫాను తుఫాను తుఫాను. శిష్యులు అన్నారు కదా, తుఫాను వచ్చేస్తుందయ్యా, తుఫాను వచ్చేస్తుందా, నీకు చింత లేదా? అంటే ఏంటంట, నువ్వు వాక్యం ధ్యానించవు, ప్రార్థించావు, ఆయనకు ఒక మాట కూడా చెప్పవు. దాన్ని ఏమంటారు? దాన్ని క్రియలు లేని విశ్వాసం. ఇప్పుడు వాక్యం నువ్వు విన్నావు, నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? ఇప్పుడు నీ సమస్య విషయంలో ప్రార్థన చేస్తావు, నా దేవుడు తగ్గిస్తాడని. నువ్వు చేయట్లేదు అనుకో, ఇంకా నీలో క్రియలు చచ్చిపోయాయి, మృతమైపోయాయి, అవి పనిచేయవు, అవి నిష్ప్రయోజనము. అప్పుడు ఏమైపోతున్నావు? నువ్వు దేవునికి ఇష్టడు కాదు. దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం చూపించాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి విశ్వాసం మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము, శక్తిగల నామము, కృపగల నామము అని. మరి ఏ విషయంలో కూడా, మరి ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం అద్భుతాలు మన జీవితాల్లో పొందుకోవాలనంటే మనకేం కావాలా? విశ్వాసం కావాలి. మనకు విశ్వాసం లేకపోతే మన ఇంట్లో ఆయన అద్భుతం చేయడు. అక్కడ ఆయన అద్భుతం చేయలేదనంట, అక్కడ ఆయన సూచక్రియలు చేయలేదంట. ఎందుకు? అనేకమని చేయలేదంట. అంటే కొన్ని చేశాడు, కొన్ని అయితే చేశాడు కదా. అనేకమైన అద్భుతాలు చేయలేదన్నాడు, కొన్ని అయితే చేశాడు కదా. మరి ఈరోజు కూడా మనం కొన్నే పొందుకున్నాం.
మిగతా ఎందుకు పొందుకోవట్లేదంటే నువ్వు ఆరిపోయావు, చల్లారిపోయావు, విశ్వాసం నీకు లేదు. అసలు ఈ విశ్వాసానికి సంబంధించిన ఈ రసాయన పదార్థాలు ఎక్కడ దొరుకుతాయంటే దేవుని వాక్యం వినాలా, అప్పుడు నీలో విశ్వాసం పెరిగిద్ది. కానీ ఇది నీకొద్దు, వాక్యం నువ్వు చదవ ఇంటికి వెళ్ళాక మూలన పక్కన పడేసేస్తావు, కాబట్టి నీకులో విశ్వాసం రాదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీ క్రియలు చచ్చిపోయాయి. కాబట్టి ఇటువంటి విశ్వాసాలను మళ్ళీ ఇంకొక ప్రమాదం ఏంటంటే, విశ్వాసం లేకపోతే ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నారు, అబద్ధికులు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, లోబులు, అవిశ్వాసులు. ఏదో దొంగతనం ఒకటి చేస్తేనే నరకం కాదు, ఏదో వ్యభిచారం చేస్తేనే నరకం ఒకటి కాదు, అవిశ్వాసులు కూడా నరకంలోకి వెళ్ళిపోతారంట. మరి నీ విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ విశ్వాసం అల్ప విశ్వాసం మీద నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ విశ్వాసం మృతమైతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కాబట్టి మన విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి, పరిపూర్ణమై ఉండాలి. దేవుడు ఏది చెప్తున్నాడో దానికి విధేయత చూపించేదిలా ఉండాలి, దేవుని వాక్యానికి లోబడేదిలా ఉండాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడి వాక్యాన్ని దీవించును.